ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మకర రాశి వారికి జూలై 20వ తేదీ నుండి జూలై 26వ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాము. మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది. అలా ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు. మన ఛానల్గా భావించి ప్రోత్సహించవలసినదిగా కోరుతున్నాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశి కిందికి వస్తాయి. ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల ఫలితంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. వీరికి బంధుప్రీతి ఎక్కువ. స్నేహితుల పట్ల ప్రేమాభిమానాలు పెంచుకోవడం వీరి స్వభావం. అదే వీరి బలహీనత కూడా. పక్కవాళ్ల మాటలు నమ్మి వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారి తీస్తుంది. తమ లోపం తెలిసిన తరువాత తమ తప్పును అంగీకరించడానికి వెనుకాడరు. చేసిన పొరపాటు తిరిగి చేయరు. అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు. అనుకున్న దాన్ని ఏదో ఒక విధంగా సాధిస్తారు. పట్టుదల, పోటీతత్వం అధికంగా ఉంటాయి. అధికమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. రచన, వ్యాసంగం, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యాలు విశేషంగా ఉంటాయి. మకర రాశి వారికి జూలై 20వ తేదీ నుండి జూలై 26వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఈ రాశి వారికి కొన్ని వ్యక్తిగత ఆర్థిక సమస్యలు పెద్దగా కష్టపడకుండానే పరిష్కారం అవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు వెడతాయి. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏ విషయంలోనైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రులు, సోదర వర్గంతో సామరస్యం నెలకొంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా అవకాశాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. మిత్రుల వల్ల ఇబ్బంది పడతారు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. తరచూ శివార్చన చేయించడం చాలా మంచిది. అందరికీ శుభమే చేకూరాలని మేము ఆకాంక్షిస్తున్నాం. శ్రీ శ్రీనివాసాయ నమః.